సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు పిలుపు మేరకు ఈరోజు మేటిపల్లి కోర్టు ఆవరణంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ రాకుండా చర్యలు తీసుకుని ప్రజలకు తీసుకువెళ్లాలని, ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదని, కల్తీ వస్తువులు కూడా వాడొద్దని, నాణ్యమైన ఆహార విషయంలో పద్ధతులు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్, న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, పబ్లిక్ ప్రాసిక్యూటరీ ప్రణయ్, డాక్టర్ అంజిత్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాంబాబు, న్యాయవాదులు వెంకట నరసయ్య, వెంకటస్వామి, వడ్డెల్లి శ్రీనివాస్, ఓజిర శ్రీనివాస్, మోహన్ రెడ్డి, శ్రవంతి, శంకర్ రెడ్డి, కె శ్రీనివాస్, రాజేందర్, సుధాకర్, మనే గంగాధర్, శంకర్, రామ్దాస్, రాజశేఖర్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. సో ఇంతకుముందు సార్ అన్నట్టు పల్లి గురించి మాట్లాడారు. మనకి కిలో పల్లీలు ఉంటే మనకి ఇంతే ఆయిల్ వస్తుంది. ఇది అందరికీ తెలుసు. ఏంటంటే అంత ఆయిల్ రాదు, ఎందుకంటే అంత ఆయిల్ రాదు అంటే ఇక్కడ అడల్ట్రేషన్ జరుగుతుంది. ఎవ్రీవన్ నోస్ దట్. చిన్నంత మాత్రం ఈరోజు మారిపోతారని నేను కోరుకోను. సో మనలో అనేది ఇంటర్నల్గా రావాలి. సో అందరిలో వస్తేనే ఇందాక దోమలు అన్నట్టు మన ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నాం, కానీ పక్కవాడి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. సో అది ఎలా వస్తుంది? ఇప్పుడు మనం ఇలాంటి సమావేశాలు కండక్ట్ చేసుకునేది ఏంటంటే మనకి అవేర్నెస్ వచ్చింది. మన అవేర్నెస్ని మన ద్వారా ఇంకొకరికి, ఇప్పుడు అడ్వకేట్స్ కూడా సోషల్ ఇంజనీర్స్ అంటారు. సో మీరు కూడా ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఏంటంటే అందరితోటి ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయినప్పుడు మీ తరఫున ఇప్పుడు నేను ఫలానా డాక్టర్ ద్వారా నేను ఇది విన్నాను, సో మీరు ఇంకొకరికి అదే ఇప్పుడు స్టాండింగ్లో చెప్పినట్టు ఒకరు ఇంకో ముగ్గురికి అట్లా. ఇప్పుడు మనము ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశము రేపు మనము క్యాన్సర్ డే ఉండడము, దాని సందర్భంగా ఈరోజు గ్యాదర్ అయ్యాం. ఈరోజు కూడా ఒకటి ఏంటి వసంత పంచమి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. క్యాన్సర్ డే యొక్క అవగాహన గురించి మనం ఈరోజు సమావేశం అవడం జరిగింది. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఎంత అట్రాక్టివ్గా ఉంటుందంటే స్పీచ్ ఎవరు కూడా డైవర్ట్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్గా వింటారు. సో ఇంత కాన్సన్ట్రేషన్గా వినడానికి కారణం ఏంటంటే ఆరోగ్యం మీద అందరికీ ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమ ఎప్పుడు అనేది బయటకు వస్తుంది అంటే జబ్బు పడ్డప్పుడే బయటకు వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం సిక్ అవుతామో ఆ తెల్లారి నుంచి ఎక్సర్సైజ్ చేయాలి, మన ఆరోగ్యాన్ని. ఓ సైడ్లో ఉందంటే మరి ఎగ్జాంపుల్ వరి పంట తీసుకుంటాం. నారలుతాడు, నారలికినాక పెరుగుతుందా పెరగాలంటే ఎట్లా పట్టేది షాప్ ఉంటుంది. కొంచెం తక్కువ మందు కొట్టినా అది పెరగదు, రైతు అయితే నష్టపోదు కదా. అట్లా తర్వాత పొలం వేసినాక పొట్టగచ్చుడు, ఎరువుడు, పెరగకపోడు, దానికి ఇంత తక్కువ ఫర్టిలైజర్ కొట్టినా మందులు కొట్టినా దిగుబాటు అనేది తక్కువ సార్. మందులు ఎక్కువ వాడితే యూరియా, ఫర్టిలైజర్ ఎక్కువ వాడితే పంట కొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కొంతమంది రైతులు ఏం చేసినట్టే వితౌట్ కెమికల్స్ వాడక నాడు ఏం చేస్తుంది సార్, ఈ బర్రెలు, ఎడ్లు, ఆవులు ఆ పేడతోని యూరియా తయారు చేసి దాన్ని అప్పటి ఈ విధంగా అనేకమైనటువంటి రకాల్లో కారకాల్లో మనం జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక ఇది వారసత్వంగా వస్తుందని అనిపిస్తుంది, రాదనిపించడం అనిపిస్తుంది. ఎందుకంటే మనము వీడి కట్టపై గుర్రే గుర్తు వ్యతిరేకిస్తూ ఇదంతా స్కిన్ అంతా క్యాన్సర్ తినేసిన తర్వాత బొమ్మలు వేస్తే వద్దని ఉద్యమం చేశారు. ఎందుకంటే వీడి కానీ పొట్ట మీద పడుతుంది చెప్పేసి అప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయాలు తీసుకుంది. ఎందుకు తీసుకుందంటే జాగ్రత్త కోసం. దాని డ్రింకింగ్ ఆడపిల్లలు, పెద్ద పిల్లలు, కాలేజీలు సెలవులుగా అందరూ వచ్చేసి గవర్నమెంట్ ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి క్యాన్సర్ సంబంధించి క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి ఫ్రీగా మెడికల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీద కూడా. అది ప్రతి పిహెచ్ సెంటర్లో కానీ మన సంబంధించిన జిల్లా వైద్య హాస్పిటల్స్లో కానీ ఎవరైతే క్యాన్సర్ వచ్చిన పేషెంట్ మనకి హెల్త్ వర్కర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ చెప్తే వాళ్ళు కంటిన్యూస్ మానిటర్ చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్కి ఉపయోగపడతారు. వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎక్కడి వరకు వెళ్ళాలి,
అనేది వాళ్ళు పూర్తిగా గైడ్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ పెంచడం జరిగింది. మీ అందరికీ అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. అయితే ఈరోజు 2-3 రోజుల ముందు మీరు చూస్తే మనం ఒకసారి గతాన్ని నెమరు వేసుకుంటే 2020లో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అందరం మనం మూతికి పెట్టేసుకొని మాస్కులు పెట్టుకొని బయటకు వస్తే ఎవరైనా మాట్లాడితే చచ్చిపోతామన్న టెన్షన్లో బతికాము. ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఎవరికి మూతికి మాస్కులు లేవు, ఇంకా ఫ్రీ అయిపోయాయి. అంటే అంత పెద్ద కరోనా మహమ్మారినే మనము జస్ట్ 4 సంవత్సరాల నుంచి దూరం చేయగలిగిన టెక్నాలజీని మనము అందిపుచ్చుకున్నాము. కానీ క్యాన్సర్ అనేది దాదాపు 4-5 శతాబ్దాల నుంచి మనని పట్టి పీడిస్తుంది. దీనికి వ్యాక్సినేషన్ కనుక్కోలేమా? ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కడ మారట్లేదు, కల్తీ జరుగుతుంది. మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా, మన లాయర్ గారు చెప్పినట్టుగా కల్తీ దేంట్లో కల్తీ లేదు, ప్రతి దాంట్లో కల్తీ ఉంది. కల్తీ తిన్నప్పటికి కూడా మన బాడీ రెసిస్టెంట్ చేసుకునే కెపాసిటీ